హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తన్మయ్ వ్లాగ్స్. నేను ఇవాళ క్విక్గా దోసకాయ రెసిపీ చేద్దామనేసి అనుకుంటున్నాను. దోసకాయ కర్రీ ఏంటి అంటే లైక్ కళాయిలో వాటిలలో వండుకుంటే చాలా టైం పడుతుంది ఆ ముక్క ఉడకడానికి కానీ ఏది కానీ అనేసి. సో నేను ఆఫీస్కి వెళ్తున్నా ఇవాళ కుక్కర్లో ట్రై చేద్దామనేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట. రెగ్యులర్గా నార్మల్గా చేసినట్టే పోపు అవి వేసేసుకొని నేను దీంట్లోకి పచ్చిమిరపకాయల కారం ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ నాకు చాలా నచ్చింది. దీంతో మీకు ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా రీప్లేస్ చేయొచ్చు దీంతో. సో పచ్చిమిరపకాయల కారం వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకొని విజిల్ పెట్టేసేయండి. దాని తర్వాత 3 విజిల్స్, నార్మల్గా 3 విజిల్స్ కదా, ఇప్పుడు కర్రీ కాబట్టి ఒక 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో కూరగాయలు ఫ్రెష్గా ఉంటే పర్లేదు, ఫ్రెష్గా లేకపోతే మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో పెట్టాం కదా, కూర మెత్తగా అయిపోతుందన్న అనుమానం అస్సలు వద్దు. చాలా బాగా వచ్చింది, చూసారు కదా పీస్ ఎంత టెండర్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది ఈ క్విక్ రెసిపీ ఎప్పుడైనా హడావిడిలో ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, మనము దోసకాయ గింజల్ని పడేస్తాం కదా, అలా పడేయకుండా ఒక 2 minutes అలా నానబెట్టేసి ఉంచేసేయండి. అప్పుడు మీరు ఆ గుజ్జులో నుంచి గింజలు బయటికి తీసుకోవచ్చు. దీంతో పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం ఫాలో తన్మయ్ వ్లాగ్స్.